మీరు పలానా రోజు రాలేదు దేవుని సహవాసానికైనా మనం అడిగితే ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, పనుండి రాలేదు. ఇవి దేవునికి ఇష్టము లేని మాటలు. ఇది చెప్పేయటం చాలా సులువుగా చెప్పారు. మనము చేయవలసిన పనులు దేవుని కొరకు చేయనెరిగి నత్తివాడినో, కుంటివాడినో, నడువు నొప్పనో, చెయ్యి నొప్పనో, ఏ నొప్పులైనా ఏదైనా ఆటంకం మీరు మాట్లాడారనుకోండి, దేవునికి కోపం వస్తుంది. నీవు చెయ్యగలవనే నిన్ను దేవుడు తన పనిలోకి దించాడు కనుక నువ్వు క్రైస్తవురాలు అయ్యావు, బాప్తిసం పొందావు, దేవుని సన్నిధికి వచ్చావు. దేవుడు నియమించిన కార్యక్రమాలలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుని నియమించిన ఈ కార్యక్రమాల్లో నువ్వు లేవనుకో, నువ్వు ఇక్కడ ఉండవు. అసలు నువ్వు ఇక్కడ ఉండవలసిన పనే లేదు, ఎక్కడో ఉండిపోయేవాడవు. ఇక్కడికి వచ్చావంటే దేవుని నియామకాలలో నువ్వు ఉన్నావు అని అర్థం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మీరు కారణాలు చెప్పారనుకోండి, ఆయన కోపడతాడు.